హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అలాగే అందరూ సేఫ్గా ఆడాలని కూడా అనుకుంటున్నాను. అది ఎప్పుడో దీపావళి అయితే ఇప్పుడు చెప్తున్నావు సంధ్య అని మీరు అందరూ అనుకుండొచ్చు. కానీ నాకు అస్సలు ఖాళీ అవ్వలేదన్నమాట. ఎందుకంటే అనేది కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చేయలేకపోయాను ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఎప్పుడూ చేసినట్టు లక్ష్మీదేవి పూజ అయితే ఈసారి చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయాను అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అయితే చెల్లెల పాప ఫంక్షన్ సిరీస్ అన్నీ మీకు అప్లోడ్ చేసేసాను. అంటే అప్పటికే ఫోన్ నిండా అంటే నా డైలీ వ్లాగ్ చూసుకుంటూ వీటి గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట. దీపావళి వ్లాగ్ చూస్తూ అంటే ఫోన్ నిండా తన వీడియోస్, మెమోరీస్, ఫొటోస్ అన్నీ బాగా ఫుల్ అయిపోయాయి. ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా డిలీట్ చేస్తే కానీ నా డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అవ్వదని చెప్పేసి ఇంకా అవి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో వచ్చిన తర్వాత ఎంత పని ఉంటుందో మీకు అందరికీ తెలిసి, ఎవరున్నా కూడా మనం ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో తీరు వేరుగా ఉంటుంది అనమాట. ఇంకా నేను దిగడం సండే ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాం. కానీ వర్షం పడడం, ఈలోపు ఫంక్షన్ అంటే కార్యం అయిపోయిన వెంటనే ఎవరి మట్టుగాలు వచ్చేస్తే బాగుండదు, అది కరెక్ట్ కూడా కాదనమాట. మనం ఏ పని చేసినా చేయకపోయినా వాళ్ళకి ఎదురుగా ఉండాలి అని చెప్పేసి అమ్మ వాళ్ళు మేమైతే ఉండిపోయాము. అందరూ ఎటోలో వెళ్ళిపోయినా కూడా మేమైతే నైట్ ఉండిపోయామన్నమాట. నేను వేకుజామున ఇటు వచ్చేసాను, అమ్మాలేమో అటు వెళ్ళిపోయారు. మేము ఎంత చీకటిని లేచినా ఆ దిక్కుమాల ట్రైన్లు మాత్రం 11 చేస్తాయండి. మేము ఇంటికి వచ్చేసరికి 10 అయిందనమాట. యాక్చువల్గా అది 4:30కి అనుకుంటాను, వీక్లీ ట్రైన్ అది. మా దశకి అది 5:30కి డిలే అవ్వడం వల్ల 5:30కి అయితే వచ్చింది. ఆ ట్రైన్కి అయితే అయిపోయామన్నమాట. లేదంటే దుర్గ ప్యాసింజర్కి వచ్చేవాళ్ళం. మరి మేము 1 గంటకి ఇంటికి 1 గంటకో 2కో చేరుతాం దానికి వచ్చేలా ఉంటే. దానికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి గబగబా అన్నీ క్లీన్ చేసేసి, మరి ఇన్ని రోజులు బట్టలు, అక్కడ నుండి తీసుకొచ్చిన బట్టలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మామూలుగా అయితే నేను ఏ పూజ చేసినా ఫస్ట్ మార్చిన బట్టలు కానీ అన్నీ తడిపేస్తానండి. అన్నీ తడిపేసి నీట్గా చేసుకుని పూజలు చేసుకోవడం అమ్మాళ్ళ ఇంటి నుంచే నాకు అలవాటు అనమాట. అయితే నేను యాక్చువల్గా లక్ష్మీదేవి పూజ చేయను, ఈసారికి మామూలుగా ఇలాగా దీపావళి చేసేస్తాను అనుకున్నాను. కానీ ఎందుకో డైలీ చేసింది అంటే ఎప్పుడు చేసేది మానేసరికి ఏదోలా అనిపించింది అనమాట. సరే ఏది ఉంటే దాంతో చేసేద్దామని చెప్పేసి ఇంకా నేను అనుకున్నాను. అప్పుడు రైతు బజార్కి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తాను అని అనుకోలేదన్నమాట. నేను ఊరు నుంచి వచ్చి టిఫిన్ చేసేసి, వంట చేసేసి, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి రైతు బజార్కి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను. వాషింగ్ మిషన్ అవుతుండగా, ఎందుకంటే 1 అవర్ పెట్టేసి వెళ్ళాను కాబట్టి ఈలోపు వచ్చేసాను అనమాట. వచ్చేసి చేతితో తడిపాను, వాషింగ్ మిషన్తో అన్నీ తడిపేసి ఆరబెట్టేసి అన్నీ చేశారు. 4:30 అయ్యింది. ఇంకా బయట కడిగి కలర్స్ కూడా ఈరోజు తెచ్చుకున్నాను. బయట కడిగి ముగ్గులు పెట్టేసి ఇలా దీపాలకైతే అన్నీ రెడీ చేసేసాను. ముగ్గు కూడా ఈరోజు ఏం స్పెషల్గా వేయడానికి ఓపిక లేదండి. ఎందుకంటే ముందు రోజు నిద్ర లేదు, చెల్లెల ఇంట్లో ట్రైన్ కోసం చీకటిని వచ్చి ఇప్పుడు నిద్ర లేదు. నాకు కొంచెం ఎందుకో చాలా చిరాగ్గా అనిపించింది. ఏమో ఇన్ని రోజులు అక్కడ కూర్చొని ఉండడం వల్ల, అమాంతం పని చేయడం వల్ల ఏమో చిరాకు అయితే అనిపించింది. పెద్దగా ముగ్గు కూడా పెద్ద డిజైన్ ఏమీ లేదు, సింపుల్గా అలాగ వేసేసాను. ఇంకా దీపావళి రోజు ఏంటంటే అత్తగారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ అమావాస్య పద్ధతి ఏదో చేస్తారు. ఆముదం కర్రకి పత్తి పెట్టేసి దాంట్లో ఆయిల్లో ముంచేసి అదైతే వెలిగిస్తారనమాట. ఆ ప్రాసెస్ ఆల్రెడీ మీరు చూశారు. ఇంకా ఇంట్లో దీపావళి అలా పెట్టేసిన తర్వాత రెగ్యులర్గా తులసమ్మ దగ్గర బయట అన్నిట్లో పెట్టేసుకున్నాను అనమాట. అది అయిన తర్వాత మాకేంటంటే మా ఇంట్లో ఈరోజు ఒబ్బట్లు చేసే ఆనవాయితీ ఉంది. లాస్ట్ ఇయర్ నా వీడియోస్ చూస్తే కనుక చేశాను. కాకపోతే ఇయర్ అయితే చేయలేదండి. అప్పటికప్పుడు వచ్చి ఇంక అన్ని సామాన్లు తెచ్చుకొని ఇదంతా ప్రాసెస్ నేను చేయలేనని చెప్పేసి, సరే ఏది ఉంటే అది చేసేద్దాం, వాజిబ్కి ఏముంది అంటే దేవుడికి పెట్టాలి కంపల్సరీ అంటే చేసినా పర్వాలేదు. దేవుడి వరకు కాదు, జస్ట్ మా ఇంట్లో ఏదో యూజువల్గా దేవుడికి నియమకాన్ని పెట్టి తిన్నట్టు అలా చేసేవాళ్ళం అనమాట. అందుకని నాకు కూడా కొంచెం బాగా స్టెయిన్ అయిపోయాను. అప్పటి నుంచి వచ్చి అప్పటికప్పుడు అన్నీ చేయడం కూడా కరెక్ట్గా అనిపించదని చెప్పేసి అమ్మ కూడా ఈలోపు చేయలేదమ్మా అంటే, సోడిపిండి అట్టు ఖచ్చితంగా ఉండాలి అందరికీ తెలుసు. అయితే గోధుమ పిండి అట్టు కూడా వేసేస్తే మనం ఒక వంట చేసినట్టు అవుతుంది అని అంటే, ఇంకా వంట చేసినట్టు అయిందని చెప్పేసి అది కూడా చేసేసాను అనమాట. ఇంట్లో దీపం పెట్టేశాను. అలాగే బయట తులసమ్మ దగ్గర కానీ ద్వారబంధాల దగ్గర అన్నిటి దీపం పెట్టేసి కొంచెం క్రాకర్స్ అయితే కాల్చాను అనమాట. చుంచుబుడ్డీలు అంటే ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పేసి తనకి బాబు సన్నీ కాలుస్తుంటే నేను పక్క నుండి అలా కొంతసేపు అయితే ఫస్ట్ ఆడించేసాను. ఎందుకంటే దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ దగ్గర 12కి ఇలా చేస్తారు. నేను మరీ అంత టైం చేయను, కానీ ఓ 11:30, 10 గంటలకైతే స్టార్ట్ చేస్తాను. ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్లు పెట్టేసి అవన్నీ చేసేసుకొని ఎక్కడొక్కడ క్లీన్ చేసి అప్పుడైతే పూజ అయితే కూర్చుంటాను అనమాట. అలాగా పూజకి అన్నీ చదువుకొని అన్నీ రెడీ చేసుకొని పూజ కంప్లీట్ అయ్యేసరికి ఎలాగైనా హారతి ఇచ్చినప్పటికీ కనీసం 12:15 ఆ టైమైనా అవుతుంది. అంత టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఈసారి పూజకైతే అన్నీ పెట్టాను, కానీ నాకు ఎందుకో నిండుగా అయితే అనిపించలేదు. అంత
అంటే ఎందుకో ఏదో ఇదిగా అనిపించింది. కాకపోతే ఎప్పుడు చేసింది వదిలేయడానికి నాకు మనసు ఒప్పక నేను చేసుకున్నాను. ఏది ఉంటే దాంతో చేసుకుందామని లెక్కలో చేశాను. లాస్ట్ ఇయర్ ఆ ఇయర్ అయితే బాగా అలంకరించాను. చూస్తే మీకే తెలుస్తుంది నా వీడియోస్లో. కానీ ఈసారి మరి అలా అయిపోయిందనమాట. ఇంకా అది అయిపోయింది, పూజ అయిపోయింది, టిఫిన్స్ దోశలు వేశాను, ఇంకా తినేసాము, అయిపోయింది, రెస్ట్ తీసుకుంటాను అనేసరికి మా వాడు ఇంకా క్రాకర్స్ కాల్చుతానని పేచి పెట్టాడు. సరే అని చెప్పేసి అప్పటికి చాలా వరకు కాల్చారు. కిందంటమ్మ అదే లేలిమ, ఈ సన్నీ, శ్రీజ అందరూ అన్నప్పటికీ చాలా వరకు కాల్చారు. ఇంకా ఆడికి సాటిస్ఫాక్షన్ అయితే అవ్వలేదు. నేనేమంటానంటే సరే ఆడుకుంది చాలు, ఇంకా పెట్టేసి నువ్వు హోంవర్క్స్ అవి ఫోన్ లేదా ఇన్కంప్లైంట్స్ ఉన్నా ఏమున్నా చదువు, లేదంటే ఇన్ని రోజులు లేవు కదా తొందరగా పడుకుని పో, ఉదయం తొందరగా లేచావు కదా రేపు ఉదయం స్కూల్కి వెళ్ళాలి కదా అన్నాను. ఇంకా కాల్చలేదని ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ చేశాడు. కొంచెంసేపు సుప్రభాతం అయింది. అది అవుతుంది ఖచ్చితంగా, సుప్రభాతం అనేది లేకుండా ఉండదు అనమాట. ఈ సుప్రభాతం అంతా అయ్యి నేను తిన్ను చేయను అది అంటే మళ్ళీ అంటారు, తిట్టింది మనమే బతిమాలాడింది మనమే అనమాట. నేను ఇంక మళ్ళీ ఆకలితో పడుకుని పోతాడని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసేసి అన్నం పెట్టేసి కొంచెంసేపు అయితే కూర్చున్నాడు అనమాట. వాళ్ళ డాడీ అయితే ఈసారి ఎందుకు అతను షాప్ నుంచి రావడం బాగా లేట్ అయిపోయింది. మామూలుగా అయితే 7 కల్లా వచ్చేస్తారు, 6:30 కల్లా వచ్చేస్తారు. ఈసారి కొంచెం బాగా లేట్ అయిపోయింది అనమాట. షాప్ నుంచి రావడమే 9 ఇలాగ అయిపోయింది. ఇంకా 9 అయిపోయింది అనుకుంటాను. అంటే ఈసారి స్టాల్ అంటే ఏయులు స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఈసారి ఇతను ఏమన్నారు అంటీలు అంటే దీపావళి రోజు ఏది కూడా జాయింట్గా చేస్తారులేండి, విడివిడిగా కాదు. ఈరోజు జాయింట్లో ఏంటంటే ఇవి మనకి క్రాకర్స్ తలకు లైటింగ్, వాటర్ వేస్తే లైటింగ్ వచ్చేవి అవన్నీ పెట్టారనమాట. అవన్నీ సేల్ అయ్యి వచ్చేటప్పటికి ఎలా అయినా 9:30 అయిపోయింది. 9:30 అంటే అవన్నీ అయ్యి ఎక్కడొక్కడ పెట్టుకొని చదువుకొని వచ్చేసరికి 9:30 అయిపోయింది. ఇంకా అతను టిఫిన్ చేసేసి స్నానం చేసి టిఫిన్ చేసేసరికి ఎలా చూసుకున్నా 10:30 ఇలా అయింది. నా పూజ అయినప్పటికీ 11:30 ఇలా అయిందనమాట. ఇంకా అయిన తర్వాత కాసేపు కొంచెం ఎందుకు అలా ఉన్నాడు ఏంటి ఈ స్టోరీలు ఇవన్నీ వచ్చాయి. అంటే మనం ఉంటాయి కదా, మనం మదర్స్ మనం తిట్టినా కొట్టినా అక్కడ కంప్లైంట్ వెళ్తుంటుంది కాబట్టి యాస్టీజ్గా అదే అయింది. కాకపోతే ఏంటంటే నేను ఎవరికైనా చెప్తే తొంతున్నాను, అందుకే ఇది చెప్పలేదు, ఏం లేదు అన్నాడు. ఆల్రెడీ అతనికి అర్థమైపోయింది, నేనే చెప్పాను అనమాట. ఇంకా అర్థమైపోయిన తర్వాత ఇంకా ఆడు మనసు చిన్న చేసుకుంటాడని నా 11:30 తెలియ క్రాకర్స్ అయితే కాల్చారు. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడు వరకు అయితే ఇలా అయింది. ఇంకో విషయం అండి, మా చెల్లెల పాప హాఫ్ సారీ సిరీస్ అయితే నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎంతమంది చూసారో తెలీదు, చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే చుట్టాలు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, బాగా అంటే ఎక్కువగా యూస్ వచ్చాయి అన్నమాట. నాకు పూజలువి వాటివి ఎక్కువ యూస్ వస్తాయి, కానీ డైలీ వ్లాగ్స్ కొంచెం తక్కువ వస్తాయి. కానీ ఇదైతే చాలా బాగా వచ్చాయి. ఇంకా బాగా ఎంజాయ్ చేసాం కూడా. నాదంతా కూడా అంటే నేను అస్తమానికి చూసుకోవడానికి కూడా నాకు అవన్నీ కూడా గుర్తుగా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా క్రాకర్స్ అయితే కాల్చుతున్నారు. కానీ క్రాకర్స్ కాల్చినప్పుడు చాలామంది కొత్త బట్టలు వేస్తారు, వేయకూడదండి, కాటన్వి అలా వేయాలి. ఇంకా మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. చామంతి పువ్వులు, గులాబీలు, తెల్ల చామంతి, మళ్ళీ పర్పుల్ కలర్ చామంతి పెట్టి అమ్మవారికి ఇలా రెడీ చేశాను. రెగ్యులర్గా ప్రతిరోజు ఎలా అంటే దీపావళికి ఎలా అయితే అన్నీ రెడీ చేసుకుంటాను, చిట్టి గాజులు, గోమేతక చక్రాలు, శంఖాలు, తామర గింజలు, అలాగే 108 రూపాయి కాయిన్స్ అన్నీ పెట్టేసి అమ్మవారికి వడపప్పు, చలిమిడి, పాలు, చెరుకు, అరటిపళ్ళు, తాంబూలం, అప్పుడైతే గోధుమ నూక హల్వా చేశాను. ఇంకేమైతే చేయలేదు కదా, మరి ఏమీ లేకుండా పెట్టలేము కాబట్టి ఏదో ఒక ప్రసాదం అయితే హల్వా చేశాను. ఇవన్నీ చేసేసి కొత్త ప్రమిదల్లో అమ్మవారికి అయితే దీపాలు అయితే రెగ్యులర్గా పెట్టిన దీపాలు పెట్టినా ఆ రోజు మాత్రం కొత్త ప్రమిదలతో ఒక 6 దీపాలు అక్కడ స్పేస్ని బట్టి అనమాట. ఈసారి కొంచెం నేను ఎక్కువగా చెప్పాను కదా, చెయ్యను అనుకొని సడన్గా ఏదో వెల్తిగా ఉంటుంది, ఎప్పుడు చేయకపోతే ఎప్పుడు చేసింది వదిలేస్తే కొంచెం బాధగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకుందాము, అలా వదిలేయొద్దు, ఏది చేయకున్న దానికన్నా ఎంతో కొంత చేద్దాము అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒక సామెత కూడా ఉంటుంది, గుడ్డోడు కన్నా మెల్లోడు నయం కదా అన్నట్టు. అస్సలు నాకు ఏ పూజ ఏ రోజు డ్రాప్ అయ్యానంటే ఆ రోజు కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మొత్తానికైతే పూజ అయితే ఇలా చేసేసానండి. ఇంక ఇది చేసినంతసేపు కూడా క్రాకర్స్ వాళ్ళు కాల్చుతూనే ఉన్నారు. నాకు ఈ పూజ కన్నా ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే మా బాల్కనీకి మా హాల్కి పెద్దగా తేడా ఏమి ఉండదు, చాలా ఇంట్లో కాల్చినట్టు ఉంటుంది. అందుకే కొంచెం
ఆ సౌండ్ వల్ల నాకు ఒక్క లక్ష్మీ అష్టోత్తరం చదివి అలాగే లక్ష్మీ అష్టకం చదివాను అంతే. ఇంకా మణిదీపవర్ణం ఒక్కోసారి చదువుతాను, ఈసారి అయితే చదవలేదన్నమాట. ఈ రెండే చదివాను, అంతకు మించి ఏం చదవలేదు. వడపప్పు, చలిమిడి, పంచామృతం, అదే పాలు, పంచామృతం బదులు నేను పాలే పెడతాను. ఇవన్నీ పెట్టేసి అమ్మవారికి ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఈ దీపావళి రోజు అమ్మవారికి ఇలా రెడీ చేశాను. అలాగే చిన్న లక్ష్మీదేవి బొమ్మ నా దగ్గర ఉంటుంది కదా, అది పెట్టేసి కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అనమాట. ఈ లక్షవారం అంటున్నాను. ఈ దీపావళికి మా ఇంట్లో పూజ అయితే ఇలా అయిపోయిందండి. ఫస్ట్ రేపు నుంచి యాక్చువల్గా పూజ కార్తీక మాసం అయితే మనకి దీపావళి మరుసటి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇయర్ అలా స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈరోజు 12 గంటలకి అమావాస్య వచ్చింది. రేపు ఎంతవరకు ఉందని చెప్పారు బాగా మర్చిపోయాను. రేపు మధ్యాహ్నం వరకు ఎంతవరకు ఉంది, సాయంత్రం వరకు అయితే లేదు. కాబట్టి దీపావళి ముందు రోజు చేసుకున్నాం. రేపు మధ్యాహ్నంతో అయిపోతుంది అని అంటే ఇంకా ఆ రోజు మనకి కౌంట్లోకి రాదు కాబట్టి అమావాస్య తగులు ఉంది కాబట్టి బుధవారం నుంచి అయితే మనకి కార్తీక మాసం అనమాట. ఇంకా నాకు రామదేవుని పూజలు, త్రినాథ మేళాలు ఇవన్నీ చేస్తాను. నా డైలీ వ్లాగ్స్ చూస్తూ ఉండండి. ఇంకా అమ్మవారు ఈరోజు చాలా చాలా సింపుల్గా ఉన్నట్టు అయితే నాకు అనిపించారు. మీకు ఎలా అనిపించారో కామెంట్ చేయండి అనమాట. మొత్తానికి పూజ అయిపోయింది కదా, ఇంకా రెస్ట్ పడుకుని పోదాం అనేసరికి ఇంక క్రాకర్స్ ఆపట్లేదు. అప్పటికి ఎంత అయింది అనుకున్న టైము 11:12 అయిందనమాట. ఇంకా ఆడికి తనివి తీరట్లేదు. వాళ్ళ డాడీ నాకు అతను కొంచెం స్టెయిన్ అయిపోయి ఉన్నారు. చాలా అంటే ఇంకా కాలుద్దాం అంటున్నాడు. ఇంకా మరి మీకు చాలామంది నైట్ షార్ట్స్తోని వీడియోస్ తీశారు అందరు అనుకుండొచ్చు. కాకపోతే ఆ టైమింగ్స్కి మరి అతను నాకు మీతో ఇలా అల్లరి చేస్తారు పిల్లలని షేర్ చేయడానికి, అదైతే వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇదనమాట ఈరోజు మా ఇంటి దీపావళి అయితే ఇలా అయితే జరిగింది. పండగతోనే అలకలు పబ్బాలు, పండగప్పుడే పిల్లలు పేచీ పెడతారండి. ఒట్టప్పుడు చాలా బుద్ధిగా ఉంటారు. అదేంటో మరి పండగకే వస్తాయి పేచీలు, డిస్కషన్లు, గొడవలు. మొత్తానికైతే ఈసారి మా దివాళి ఇలా సింపుల్గా అయితే జరిగిపోయింది. వాడి క్యాకర్స్ ఫుల్గానే కాల్చాడు. నాకు ఇంట్లో పూజ అది కొంచెం సింపుల్గా అయిపోయింది అనమాట. ఇది ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ